UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందో, ఏదైతే లడ్డు వివాదం ఉందో, ఆ లడ్డు యూస్ చేసిన ఏదైతే నెయ్యి ఉందో, ఆ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిపారని చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ సభలో చెప్పారు. సో దాని గురించి పూర్తి వివరాలతో మన దగ్గర ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ అసలు ఏం జరుగుతుంది సార్ ఆంధ్ర రాష్ట్రంలో? ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడి నెయ్యి ఏదైతే ఉందో అందులో యానిమల్ ఫ్యాట్ యూస్ చేశారని ఇప్పుడున్న కూటమి సభ్యులందరూ ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. సో ఇది నిజం. ఈవెన్ వాళ్ళు ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ మరీ చూపించి వాళ్ళు ఇదే ఆధారాలతో సహా వాళ్ళు బయట పెడుతున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ఘీలో యానిమల్ ఫ్యాట్ ఉందని మీరు భావిస్తున్నారా? సార్, ఒక దైవ కార్యం, దైవాంశ సంభూతుడైన ఆదిదేవుడు, దేవదేవుడు, హిందూ ధార్మిక సంస్థలకి హెడ్ క్వార్టర్స్ అయిన తిరుమల మీద వచ్చిన అభాండం అది. అంటే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే నోరు బాగుంటుందని చిన్నప్పుడు ఏదో మనం చదువుకుంటుంటే విన్నాం. అవి ఇక్కడ మీరు గమనిస్తే ఎంత బాధాకరమైన విషయం అండి. అసలు ఏ ప్రాతిపదిక మీద, ఏ బేస్తో మాట్లాడుతున్నారు అన్నది ప్రాథమిక అవగాహన కూడా లేకుండా. అంటే చూడండి, వెనక సామెత ఉంటుంది, ఎద్దు ఈనిందంటే దూడ కట్టేయండి అని. అసలు ఎద్దు ఏంటి, వినడం ఏంటి అన్నది కాన్సెప్ట్ మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి కలిగిన మనిషి మాట్లాడారు కాబట్టి అన్నది ప్రాథమికంగా తీసుకుని దానికి అనుగుణంగా ఇంకా మొదలైంది దుకాణం. ఇప్పుడు మీకు జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. జూన్ 7న వెంకయ్య నాయుడు గారు వెళ్ళి ఎన్డీడీబీ గుజరాత్లో కలిశారు ఆయన్ని, మినీష్ గారిని. జూన్ 5న శ్యామలరావు గారు మినీష్ని వెళ్ళి కలిశారు. జూన్ 6న నెయ్యి శాంపుల్ పంపించారు. జూలై 6న, ఇవన్నీ జూలై 4 ఎలక్షన్ రిజల్ట్. సారీ, జూన్ 4 ఎలక్షన్ రిజల్ట్. జూన్ 7 వెంకయ్యనాయుడు గారు మినీష్ని కలిశారు. జూలై 5న శ్యామలరావు గారు వెళ్ళి మినీష్ని కలిశారు. జూలై 6న నెయ్యి శాంపుల్ పంపారు. జూలై 23న వెజిటబుల్ ఫ్యాట్ ఉందని శ్యామలరావు గారు ప్రకటించారు. ఇది గమనించండి. సెప్టెంబర్ 18న యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. సెప్టెంబర్ 20కి వచ్చేసరికల్లా యానిమల్ ఫ్యాట్ ఉందని శ్యామలరావు గారు మళ్ళీ కన్ఫర్మ్ చేశారు. అంటే మొదటి స్టేట్మెంటు చంద్రబాబు గారి స్టేట్మెంటు, ఇది కాంట్రడిక్షన్. ఓకే, లాస్ట్కి ఏం తేల్చారు? ఇటు తేల్చారు, పవిత్రంగా ఉంది, ట్రాన్స్పరెంట్గా మొత్తం జరుగుతుంది, సారీ అని చెప్పేశారు. ఇది సారాంశం. దీంట్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని డెకేడ్స్గా జరుగుతున్న కొన్ని పనులు ప్రజలకు చెప్తే దానివల్ల జరిగే విషయాలు ఏంటన్నది అర్థం అవుతుంది ఎవరికైనా సరే. ఏంటంటే మీకు తిరుమలలో ఏదైనా సరే ఒక కంటైనర్ నెయ్యి వచ్చిందనుకోండి సార్, ఆ నెయ్యి పోర్టుకి వెళ్ళడానికి ఫస్ట్ 3 శాంపిల్స్ చేస్తారు దాంట్లోంచి. అది ఏదంటే NABL అంటారు, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్. ఈ 3 శాంపుల్లోనూ మాయిశ్చర్ కంటెంట్ కానీ, లేదంటే దానికి కంటెంట్ ఏ విధంగా ఫ్యాట్ కంటెంట్ ఉంది, ఇవన్నీ వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఇఫ్ దే ఫీల్ ఓకే, అప్పుడే దాన్ని లోపలికి పంపిస్తారు. ఇది రెగ్యులర్ డెకేడ్స్ నుంచి జరుగుతుంది. కానీ ఈ 3 టెస్టుల్లో కనుక అది ఫెయిల్ అయింది అనుకోండి సార్, అప్పుడు వాళ్ళు NDDBకి పంపిస్తారు. ఆ రిపోర్ట్ కనుక తేడా వస్తే గెట్అవుట్. అలా గత 2014-19 మధ్యలో, 19-24 మధ్యలో మోర్ దాన్ 15 టైమ్స్ 2 ప్రభుత్వాలు కంటైనర్లు వెనక్కి రిజెక్ట్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు యాంబిగ్యూటీ వల్ల ఎక్కడ వస్తుందంటే, పొరపాటున లేదా మంచో చెడ్డో చంద్రబాబు గారు మాట్లాడారు, నిజంగా ఒక ఉదాహరణకి అది పొరపాటే ఉందనుకుందాం, రిజెక్ట్ చేసే కెపాసిటీ వీళ్ళకుంది. NDDB రిపోర్ట్లలో కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ అయితే ఆ పర్టికులర్ది ఒక 5గురు, నాకు తెలిసి సప్లయర్స్ ఎవరెవరు ఉన్నారంటే ఒక 5గురు ఉన్నారండి. ఎవరు వాళ్ళు? ఒకరు వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఒకరు పరాగ్ మిల్క్ ఫుడ్స్, AR డైరీ ఫుడ్స్, కిర్పారామ్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ నుంచి వచ్చింది. మనకి ఇందులో వచ్చిన యాంబిగ్యూటీ ఎక్కడ వచ్చింది? AR డైరీ నుంచి వచ్చింది అంటున్నారు. AR డైరీ వాళ్ళు జూన్ జూలైలో 16 టన్నులు మేము సప్లై చేసాం అన్నది వన్ ఆఫ్ ద డైరెక్టర్ తమిళ్లో మాట్లాడారు. అండ్ సబ్సిక్వెంట్గా మీరు ఒక లారీని వెనక్కి పంపించిన దాంట్లో 47 AP 2880 4799 వెహికల్లో ఉన్నది శాంపుల్ తేడా అని చెప్పారు. ఇప్పుడు NDDB రిపోర్ట్లో
పర్సనల్ మెయిల్ ఐడి. ఎందుకంటే తిరుమలకి సంబంధించింది ఏదైనా మీరు చూసుకుంటే తిరుమల.org అని ఉంటుంది లాస్ట్కి. అలా ఇప్పుడు మీరు హిట్ టీవీ అనుకోండి, @hittv.com అని, లేకపోతే హిట్ టీవీ ఏదో మెయిల్ మీ కరెస్పాండెన్స్ మీకు కానీ, లేకపోతే ఏఆర్ ప్రోడక్ట్స్ సంబంధించిన వాళ్ళు కనుక ఎన్డీడీబీకి రాస్తే AR@AR అన్నది కాదు. శ్రీనివాస్ గారు అనే ఒక జీమెయిల్ ఐడితో ఎలా పంపిస్తారండి దాన్ని? కరెస్పాండెన్స్ చూడండి. తర్వాత కాంట్రడిక్షను, ఈ రెగ్యులర్ ప్రొసీజర్లో డీవియేషన్ అన్న దగ్గరికి ఇవాళ మీరు సంప్రోక్షణ చేయించారట, మంటలు పెట్టి మొత్తం మంత్రాలు చదివేసి. పొరపాటు జరిగితే సంప్రోక్షణతో ఎలా అవుతుందండి? ఇది 146 కోట్ల ప్రజల యొక్క మనోభావాలు. మన భారతదేశం యొక్క ఔన్నత్యం గురించి తెలిసినవాడు ఎవడన్నా, సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగినప్పుడు పంది మాంసంతో ఉన్న తోటాను పీకమన్నందుకే సిపాయిల తిరుగుబాటు వచ్చింది. ఏ ప్రాతిపదిక మీద వీళ్ళు మాట్లాడుతున్నారండి అసలుకి? వీళ్ళు ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు సార్. నేను అదే చెప్తాను. ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్కి వద్దాం. మీ దగ్గర ఎన్డీడీబీ రిపోర్ట్ కనుక మీరు చూసుకుంటేనండి, ఆ రెఫరెన్స్ నెంబర్ ఫస్ట్ది 655తో, తర్వాత సోషల్ మీడియాలో తెలుగుదేశం పరంగా తిప్పుతున్న దాంట్లో మీరు చూసుకుంటే రెఫరెన్స్ నెంబర్ డివియేట్ అయింది. నిన్న శ్యామలరావు గారు మన ప్రెస్ మీట్లో రిలీజ్ చేసిన దాంట్లో కాంట్రడిక్షన్ తీసేసి సేమ్ రెఫరెన్స్ నెంబర్ రాసుకుని వచ్చారు. ఆ రిపోర్టు ఈ రిపోర్ట్కి తేడా వచ్చే దగ్గర నిన్న శ్యామలరావు గారు మాట మార్చారు చూడండి. ఏది వెజిటబుల్ ఆయిల్స్ కాకుండా వేరే ఉన్నాయి ఫ్యాట్ అని చెప్పిన దగ్గర కాంట్రడిక్షన్ వల్ల ఎస్ వాల్యూస్ అన్నీ మార్చేశారు. అందులో మీరు వెహికల్ నెంబర్ మెన్షన్ చేయలే, ఏ కంపెనీది. నేను ఇంతమంది 5 సప్లయర్స్ పేర్లు చదివా. ఈ 5 సప్లయర్ ఎవడు సప్లయర్ది వ్యాన్ తేడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 42 కంటైనర్లు వెనక్కి రిజెక్ట్ చేసిన డేటా విత్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అంచే దీన్ని పక్కదారి పట్టించడానికి సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకుందాను, ఇవన్నీ పక్కన పెడుతూ నిన్న కాక మన లోకేష్ గారు ఇంటర్వ్యూ మీరు విన్నారు కదా సార్, నేషనల్ మీడియాతో మాట్లాడుతూ, ఇట్ ఈస్ చీఫ్ మినిస్టర్స్ ఓన్లీ అపాయింట్స్ ఈఓ, ఇట్ ఈస్ ఈఓస్ రెస్పాన్సిబిలిటీ అన్నారు. మరి ఈఓ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్న ఆ ధర్మారెడ్డి డేట్ చేస్తే గుడ్డుగురం కానీ ఫలితం అవుతున్నాడా? ఎక్కడున్నాడు ధర్మారెడ్డి? ఎందుకు మాట్లాడట్లే? ఐవీఆర్ కృష్ణారావు గారు కానీ, లేకపోతే సుబ్రహ్మణ్యం గారు కానీ, శర్మ గారు కానీ, గత ఈవోలు అందరూ మాట్లాడుతున్నారు కదా దాని మీద, పాజిటివ్ నెగిటివ్. ఈయన ఎందుకు బయటకు వచ్చి మాట్లాడ్డా? పిరికి దద్ద. అధికారం ఉంటే అహంకారంతో మెటమెటమెటలాడిపోయి కన్ను మిన్ను కానలేదు 5 ఏళ్ల పాటు. ఇప్పుడేమో అధికారం పోయేసరికల్లా మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకు మాట్లాడలేదు? వచ్చి సమానం చెప్పాలి కదా. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఈఓ వర్సెస్ ఈఓ అన్నప్పుడు గత ఈఓ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఈఓ రెస్పాన్సిబిలిటీస్తో మాడాలి కదా. రాజకీయ కోణంలో ఏం నాన్నలు వాళ్ళ ఇల్లు. నేను ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడుతూ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్ ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఇది గమనిస్తున్నారా? ఇప్పుడు తప్పు జరగలేదు, పైపచ్చి ఈ పంతులు అందరూ కూర్చుని, ఎందుకంటే ఆగమశాస్త్రం గురించి మాట్లాడుతూ ఇక్కడ చిన్నజీగర్ అంటే రియల్ ఎస్టేట్లో బిజీగా ఉంటాడు, పెద్ద జీగర్ ఎక్కడ ఉంటాడు కదా ఆయన పెద్ద. ఈ కర్రక జెండా బ్యాచ్ గారు అందరూ ఉంటారు కదా, 5 ఏళ్ళు బట్టి ఎవడు తిరుపతి దర్శనం చేసుకోలేదా? లడ్డూ ప్రసాదంలో తేడా ఉందని ఎవరైనా, ఏ పంతులైనా లేదంటే ఎవరైనా ధార్మిక సంస్థల నుంచి వెళ్ళిన ఎవరైనా మాట్లాడా? అంటే ఇది ఒక రాజకీయ ఇష్యూ చేసుకుంటూ ఈ 100 నెలల రోజుల పరిపాలనలో ఈ ప్రభుత్వం ఒక తప్పు అంటే ఒక అబద్ధాన్ని జస్టిఫై చేసే కార్యక్రమంలో ఇంకో అబద్ధం అలా ప్రతిదీ దాటవేద్దోరనే. అన్నిటికీ ఆవ్యాసంలో లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి కంక్లూజన్ రిమార్క్స్. సార్, ఇదే నందిని నెయ్యి గురించి టాపిక్ వచ్చింది. నందిని నెయ్యి వీళ్ళు గత సంవత్సరాల నుంచి నందిని నెయ్యి కాంట్రాక్ట్ మీరు ఎందుకు తీసేశారు? ఈవెన్ ఒక నెయ్యి ఒక కిలో నెయ్యి ఇప్పుడు మార్కెట్లో 700 చిల్లర ఉంది, మీరు కేవలం 300కే వాళ్ళు ఇస్తారంటే మీరు ఎలా తీసుకున్నారు? అందులో యానిమల్ ఫ్యాట్ ఖచ్చితంగా ఉండిద్ది, అంత తక్కువగా ఎవరు ఇవ్వలేరు అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అసలు నందిని నెయ్యి ఎందుకు తప్పుదారి పట్టించారు అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఏ నందిని తీసుమారకానా? మరి తెలుగుదేశం గవర్నమెంట్లోనే కదా దానికి 18 నుంచి 17-18లో నందిని నేను వాడారు లేదు చూడమనండి. వీళ్ళు రేట్ కోట్ చేసింది 272 రూపాయలకి వాడారు నెయ్యి. ఇప్పుడు ఎంత మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. హెరిటేజ్ కౌగి ఉంది కదా, ఎంత తెలుసా సార్ దాని రేటు? 572 రూపాయలు. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇవ్వండి, 20% ఛార్జ్ చేస్తాడు కదా, 20% తగ్గించండి. ఎంత దగ్గర 400 చిల్లర వస్తుంది కదా, అది 390 ఎంత కోట్ చేస్తున్నారు. ఇదే బల్క్ ఆర్డర్ హెరిటేజ్కే ఇచ్చారు అనుకోండి సార్, ఏ రేటుకి ఇస్తారు? లాజిక్ మాట్లాడదాం, ఇంకా కొంచెం తగ్గింది కదా. పాయింట్ 1. రెండోది, రాయలసీమ అంతా పాడి పరిశ్రమ. ఇదేవరు? కృష్ణ కదా. రాయలసీమ అంతా ఆల్మోస్ట్ అగ్రిగేట్ని ఇంటికి ఒక ఆవు పెంచుకుంటూ ఉంటారు. పాడి పరిశ్రమ ఎలా ఉంటుంది? సంఘం డైరీలన్నీ సంఘంలో పాలిచ్చుకుంటారు. ఒక చిన్న లెక్క ఉంది సార్, మీకు చెప్తాను నేను. అగ్రిగేట్న ఒక 500 రూపాయలు ఇన్వెస్ట్ చేసాడు అనుకోండి సార్ పాల్గొని. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఉంది చూడండి, ఇందులో వెహికల్ నెంబర్ 4799 AP28 TC 4799. అలాగే ఎన్డీడీబీ రిపోర్ట్లో ఎక్కడా కూడా వెహికల్ నెంబర్ కానీ ఇలాంటివి ఎక్కడా లేవు. ఇప్పుడు మీరు ఒక లెక్క ఉందండి, 20 లీటర్ల పాల ఉత్పత్తిపై కేజీ నెయ్యి 320 ధరకి వస్తుంది. ఎలా వస్తుంది తెలుసా? ఆదాయం 1300,
ఖర్చు 780, లాభం 520 వస్తాయి. దీనికి ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారంటే, అంటే సుమారు 500 రూపాయల వ్యయంతో కొనుగోలు చేసి 20 లీటర్ల పాలు కొన్నాడు అనుకోండి సార్. 17.2 లీటర్ల పాలని సగటున 57 రూపాయలకి కొంటే ఒక కేజీ వెన్న నెయ్యి వస్తుంది, అందులో 980 రూపాయలు ఈజీగా. ఇవి క్యాల్కులేషన్. ఇది కాక మీకు నేను ఇందాక చెప్పినట్టు రాయలసీమలో ఉన్న దగ్గర ఆ బల్క్ అంతా తీసుకుని ఏం చేస్తారు కన్సాలిడేటెడ్గా, వాళ్ళకేం ఇది ఉండదు కదా, అవి పాలు ఇస్తున్నారు. నేను హెరిటేజ్ది కంపేర్ చేశాను, ఇది మీకు కంపేర్ చేస్తున్నాను. ఇది కన్నా మెయిన్ ఇంకోటి చూడండి, ప్రకాష్ కుమార్ కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో క్వాలిటీ కంట్రోలర్ అయిన శ్రీవారి ప్రసాదంలో వాడే నెయ్యి విషయంలో అసత్య ప్రచారాలు బాధాకరంగా ఉన్నాయి. ఆయనకి ఆవు పాలలో కొవ్వు అధిక శాతం ఉంటుంది, నెయ్యి తయారీ ప్రక్రియలో ఎంతో కొంత శాతం కొవ్వుకు సంబంధించిన ఆనవాళ్ళు ఉంటాయి, నెయ్యిలో వేరే జాతి కొవ్వు కలిపితే వెంటనే అది పాడైపోతుంది. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారని అడుగుతున్నాడు ఆయన ఇక్కడ. ఎందుకంటే క్వాలిటీ కంట్రోలర్ ఎవరైతే ఉంటారో ప్రసాదాలు తయారు చేసే దగ్గర ఒక సిస్టమ్ ఉందండి. తిరుమల ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక సిస్టమేటిక్ వేలో మొత్తం జరుగుతూనే ఉన్నాయి. ఒక కంటైనర్ లోపలికి వెళ్ళిందంటే పోర్టుకి 4 రోజుల పాటు అవి దైవశాంత సంబంధమైన అన్ని కైంకర్యాలకి దానికి ఉపయోగించబడతాయి, ఇంక్లూడింగ్ ప్రసాదాలకి, ఇంక్లూడింగ్ అన్న ప్రసాదాలకి, అన్నిటికీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో సుబ్బారెడ్డి గారి హయాంలో నవనీత సేవ అని ఒకటి ప్రవేశపెట్టారు. అంటే గోశాలని తిరుమలలోనే ప్రతిష్ఠించి ఆ గోవుల నుంచి వచ్చిన ఆవు, నెయ్యి, పాలు అన్నిటినీ దైవ కైంకర్యాలకి అదే వాడుతున్నారు. మీకు ఇంకో మాట చెప్తా సార్, క్రిస్టియన్ మతాన్ని ఆరాధిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని అపవాదం మోస్తున్నాడు ఆయన. అపవాదం నిజమే, మాట్లాడదాం. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి చైర్లో ఉన్నప్పుడు ఇది హిందూ సమాజానికి సంబంధించిన దాని మీద ఏదొచ్చినా ఆయన మీదకి ఎలాంటి అపవాదం వస్తుంది. అంచేత ఆయన ఎంత అలర్ట్గా ఉంటాడు. ఈవెన్ ఇంకో అపవాదం, ఈవెన్ ఇంకో నింద కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారు. ఏదైతే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడంటే వెళ్ళినా ఏదైనా పూజా కార్యక్రమాలు ఇప్పుడు వెళ్ళినా కానీ దంపతులతో వెళ్ళాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వెళ్ళారు. అక్కడ ఇది చేశారు, పూజలు అవన్నీ చేశారు. ఈవెన్ తిరుమల సెట్, ఇది మెయిన్ సార్, తిరుమల సెట్ అనేది ఇంట్లోనే తాడేపల్లి ఆ ప్యాలెస్లో ఇంట్లోనే అక్కడ సెట్ మొత్తం వేయించుకున్నారు. ఇంకోటి ఏంటంటే తిరుమల తిరుపతి ఏదైతే లడ్డు ఉందో, దీని లడ్డు ఉంటుందో లాస్ట్ గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టు లడ్డు క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ మొత్తం తగ్గింది. ఆ టేస్ట్ ఆ ఫీల్ అనేది ఆ లేదన్నట్టుగా చాలామంది ఈవెన్ కూటమి సభ్యులు అనుకోండి వాళ్ళే చెప్తున్నారు అనుకో. ఇది ఎలా చూడొచ్చు అంటారు? అయిపోయింది సార్. మనది భరతుడు ఏలిన భరతఖండంలో భారతదేశం, తర్వాత రఘురాముడు మనని పరిపాలించడానికి రామరాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటాం. మనం వాల్మీకి మహాముని రాసిన చరిత్రలు చదువుకున్న పైకొచ్చిన వాళ్ళమే కదా. రాముడు పట్టాభిషేకం, ఆయన అశ్వమేధయాగం చేసినప్పుడు సీతాదేవి బొమ్మ ప్రతిష్ఠించే కదా ఆయన చేసుకున్నాడు. సీతాదేవి ఉందో పక్కన ఆవిడకి, ఆయనకి. అంచేత ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి సార్. ఇప్పుడు ఒకళ్ళు హిందూ సమాజాన్ని ఒక క్రైస్తవ సామాజిక వర్గం వాళ్ళు గౌరవిస్తారు, గౌరవించడం కన్నా ఇవన్నీ పక్కకు మాట్లాడితే సార్, భారతదేశం రాజ్యాంగం మనకి మత స్వేచ్ఛ, పరమతాల్ని గౌరవించే అండ్ మతం మార్చుకునే స్వేచ్ఛ, ఈ 3 మనకి ఇచ్చినప్పుడు ఏం మాడుతున్నారండి వీళ్ళు? ఏమైనా కాన్స్టిట్యూషన్ ఏమైనా రాసిందా ఓన్లీ హిందూ మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలి, లేకపోతే ముస్లిం మాత్రమే రాష్ట్రపతి అవ్వాలి, లేదంటే ప్రధానమంత్రి అవ్వాలంటే క్రిస్టియన్ అవ్వాలి, ఇలాంటి ఏమైనా రాజ్యాంగాల్లో రాసి ఉన్నాయా? మరి లేనప్పుడు ఏం మాడుతున్నారు? ఇప్పుడు భగవద్గీత, బైబిలు, ఖురాను అన్నవి పవిత్ర గ్రంథాలు. సుబ్బారెడ్డి గారి భార్య వాళ్ళ అక్కగారు ఇచ్చిన బైబిల్ పట్టుకుంటే మారిపోతారు. ఆవిడ ఎంత భక్తురాలో ఉన్నని అడగండి. ఇంట్లో 3 కపిల గోవులు ఉంటాయి ఇంట్లో. అంటే నేను అంటుంది ఒక 46 సంవత్సరాల పైచిలకు మాల వేసుకున్నాడు. ఎలాంటి మాల, అయ్యప్ప మాల దీక్ష ఎలా ఉంటుందో తెలుసండి. మనం అయ్యప్ప మాల దీక్ష చేసుకుని కూడా మీకు తెలుసో తెలియదు సార్ భారత సంస్కృతి ఎలా ఉంటుందో. మీరు ఎక్కడైనా చూడండి, మందిరంకి వెరీ స్ట్రైకింగ్ డిస్టెన్స్, ఇంక్లూడింగ్ కాశీ లాంటి పవిత్ర క్షేత్రంలో కూడా ఆలయంలో మసీదు ఉంటుంది. అలాగే మేము అయ్యప్ప మాల వేసుకుని వెళ్ళిన దగ్గర ఫస్ట్ వావరస్వామిని అలాగే మొక్కితేనే కొండపైకి ఎక్కడం సార్. ఇది మన భారతంలో, దేశంలో ప్రతి అణువులోనూ హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలని సమ్మిళిత దేశం కింద, లౌకిక దేశం కింద చెప్పారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు ఏంటంటే ఇదంతా డైవర్టింగ్ పాలిటిక్స్. ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక బనర్ అమ్మేశారు, ఒక బ్లాస్ట్ ఫర్నస్. అది ఎక్కడ డిస్కషన్ అవుతుందో, ఎందుకంటే కార్మిక సంఘాలు అక్కడ నిరంతరం ఉద్యమం చేస్తూనే ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ ఒక జనసేన నుంచి ఒక పార్టీ ప్రతినిధి ఏం మాట్లాడు, బోల్సిట్ సత్యనారాయణ, కార్మిక సంఘాల్లో ఒకడు కన్విన్స్ అయిపోయారు, ఇది అయిపోయారని వాళ్ళ మీద అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ఇక్కడ పునాది పడిన తర్వాత ఇమీడియట్గా లడ్డూ మీదకి వచ్చారు. సో ఇక్కడ ప్రతిదీ డైవర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే అయోధ్య రామాలయం ఉన్నంత ప్రాశస్త్యం కన్నా తిరుమల ప్రాశస్త్యం చాలా గొప్పది.
ఇప్పుడు మీరు ముస్లిం సామాజిక వర్గం చెందిన వాళ్ళు రోజు మసీద్కి వెళ్ళి చేయొచ్చు, కానీ మక్కా మదీనాకి వెళ్ళడం జీవితంలో ఒకసారి అది వెళ్ళడం అన్నది ఖచ్చితంగా ప్రతి ముస్లిం కరే కళ. అలా హిందూ కూడా తిరుమల వెళ్ళాలి, ఆ స్వామివారి సన్నిధికి వెళ్ళాలి, కాశీ వెళ్ళాలని పరితపించే ఆధ్యాత్మిక వ్యవస్థలు అవి. ఎవరు సార్ వీళ్ళందరూ? క్రైస్తవ భక్తులు జెరూసలం వెళ్తారు, దట్ ఇస్ ద లైఫ్ అచీవ్మెంట్ వాళ్ళకి, ఒకసారి వెళ్ళాలని. ఇవన్నీ చూస్తుంటేనండి, తమిళనాడులో మేరీమాత ఉంటుంది, వాళ్ళు దానికి పరిగెట్టుకుని వెళ్తారు. మనకి ఇక్కడ దర్గా, నెల్లూరులో రొట్టెల పండుగ అవుతుంది, కడపలో దర్గాకి. ఎందుకుగా నేను వెళ్ళలేదండి, మీరు వెళ్ళరా? రొట్టెల పండుగ ఏమైనా ఓన్లీ ముస్లింలేనా? ఎంతమంది నెల్లూరు ప్రజలు మొత్తం కుల మతాలకు అతీతంగా జరుపుకునేవని. ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న భారతదేశంలో సనాతన ధర్మాల గురించి కూడా మాట్లాడేస్తూ ఉంటారు. ఏ వ్యవస్థని గౌరవిస్తున్నారని మీరు మాట్లాడుతున్నారండి? అయిన దానికి ఏదో చూడండి, సౌచువా కానే వాళ్ళ బిల్లి హజ్ యాత్ర నికలాకరకే ఈయన పవన్ కళ్యాణ్ గారు నిన్న చూస్తే దీక్ష అంట, ఏది ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కట్టిన ఆ దశావతారాల గుళ్ళను, ఆ లింగంనేనది. సో ఇవన్నీ మీరు గమనిస్తుంటేనండి, ఎక్కడి నుంచి ఎక్కడికి డైవర్ట్ చేస్తున్నారు చూడండి. అవ్వని దానికి అయినట్టుగా అవ్వని పెళ్ళికి బాధ్యాలు కొడుతూ దీనికి బాధ్యత వహిస్తూ నేను కూడా చూసారా, నేను 11 రోజులు దీక్ష చేసి ప్రక్షాళించుకుంటారట ఆయన. ప్రాయశ్చిత్తమా? దేనికి ప్రాయశ్చిత్తం అండి? ఈయన్ని చూసి వాళ్ళు అక్కడ నానాజీ గారు, పంతం నానాజీ గారు, ఆయన చేసింది ఆ లంబూతులన్నీ తిట్టాను డాక్టర్ గారిని, ఇవాళ ఆయన కూడా పరివర్తన దీక్ష అట. ఏం సార్ ఇది? సరే, మొత్తం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అంట. అబ్సల్యూట్లీ. సో ఈవెన్ ఈ రోజు మనం బీజేపీ కార్యకర్త వాళ్ళందరూ ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఇదే నెయ్యి మీద కాదండి, మీరు ప్రశ్నిస్తున్నారు కానీ సార్, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. తిరుపతిలో భానుప్రకాష్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉంటాడు, అందరు కాళ్ళ మధ్యలో తిరుగుతుంటాడు. ఆయన తిరుమల ఎవడైనా వీఐపీలు ఏంటంటే ఫస్ట్ ఆయన తీసుకుని దర్శనమే చేసి వస్తాడు. భానుప్రకాష్ రెడ్డి లాంటి వ్యక్తి ఏ రోజైనా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు 5 ఏళ్ళలో? లేదు. సరే, ఎవరైనా భక్తుడు అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకున్నాడు ఎవడైనా, ఇదేం ప్రసాదం ఇలాగుందని ఒక్కడు మాట్లాడాడు? మీరు ఎప్పుడైనా, మీరు జర్నలిస్ట్ కదా సార్, 5 సంవత్సరాలు అలాంటి ఉదంతం ఎప్పుడైనా చూసారా? అలాంటి కంప్లైంట్స్ రాలి. మరి పైపచ్చు లోకేష్ గారు లాంటి వ్యక్తి ఈవో రెస్పాన్సిబిలిటీ, ఈవో గురించి మాట్లాడుతున్నప్పుడు ధర్మారెడ్డి ఇంటికి వెళ్ళి గౌరవ చేస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి తుంటి కొడితే పొలరాలే అని ఆయన ఇంటికి వెళ్ళి గౌరవ పెట్టండి. సార్, ఇప్పుడు వీళ్ళందరూ చెప్పేది ఏంటి, ఇప్పుడు కూటమి సభ్యులు అందరూ చెప్పేది ఒకటే నందినిని ఎందుకు తప్పుదారు తీసేసి వేరే కాంట్రాక్ట్ తీసుకొచ్చారు. అదే నందిని ఎప్పటి నుంచో, ఇప్పుడు కొన్ని దశాబ్దాల నుంచి నందిని అనేది అక్కడే ఉంది. నందిని తీసేసి మీ అనుకూల ఏదైతే కాంట్రాక్టర్స్ ఇవ్వడం వల్లే ఇప్పుడు ఇది మొత్తం వచ్చింది. అంటే మీ స్వలాభం కోసమే ఈ మొత్తం మీరు చేశారు. ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రసిద్ధిగాంచింది, అది ఆ పాపం మీరే మూట కట్టుకున్నారు అంటే వీళ్ళందరూ చెప్తున్నారు. సార్, అది మీకు తెలుసో తెలీదు, L1 కాంట్రాక్ట్ ఇస్తారు. అది అంటే 6 నెలలకు ఒకసారి పాడే కాంట్రాక్ట్లో మీరు కూడా వెళ్ళి పాడండి. తక్కువ రేటు కోట్ చేస్తూ వాళ్ళ క్వాలిటీని, క్వాంటిటీని ఇది మీట్ చేస్తామని ఎక్స్పెక్టేషన్స్ ప్రూవ్ చేసుకుంటే మీకు ఇస్తారు. సప్లై ఎవడైనా చేస్తారండి. ఈ నందిని తిలకం దిద్దుకుని ఉన్నారా? మరి విజయ డైరీ ఉంది మనది, ఎందుకు అవ్వట్లే? ఆంధ్రప్రదేశ్లో విజయ డైరీ ఉంది కదా, ఎందుకు అవ్వట్లే? మరి మనం అనుగుణంగా మాట్లాడడం వేరు సార్. ఒక బల్క్ ఆర్డర్ని మీట్ అవుతున్నప్పుడు, ఉదాహరణకి నేను హెరిటేజే చెప్తున్నాను, రేటు మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు, 1000 రూపాయలు 2000 ఉంటుంది మార్కెట్లో. అంటే నువ్వు ఇక్కడ శ్రీనగర్ కోనలో ఆవులు పెట్టుకుని ఉంటాడు ఒక అతను, ఆయన దగ్గర ఎలాంటి రేట్ ఉంటుంది, ఆయన అమ్ముతాడు, రేట్ నచ్చితే కొనడు, ప్యూర్ గీ అని మాట్లాడుతూ ఉంటారు. ఇది బల్క్ అండి, దెర్ ఆర్ లాట్ టన్స్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. 4 రోజులకు ఒక కంటైనర్ వాడతారు. ఎన్ని లక్షల కంటైనర్లు, ఎన్ని వేల కంటైనర్లు కావాలి, ఎంత కావాలి అక్కడ క్వాంటిటీ. మళ్ళీ దేశంలో మొత్తం అన్ని గుళ్ళకి ఇక్కడి నుంచి వెళ్తుంది ఆ ప్రసాదం. ఇక్కడ టీటీడీ ఎన్టీవీ దగ్గర నుంచోండి, అక్కడ తిరుపతి నుంచే ప్రసాదం వస్తుంది ఇక్కడికి. సరే, 5 సంవత్సరాల పాటు ఇదే ప్రధానమంత్రులు, ఇదే హిందూ సమాజ పరిరక్షకులు అందరూ తిన్నారు, ఎవరికి లేని అప్రయాణం. వీళ్ళు రాత్రి ఒక ఇష్యూ లేడికి లేచిందా ప్రయాణం అంటే? ఎంతమంది మనోభావాలు సార్ అవి. ఇప్పుడు నేను అంటుంది, డైరీ ఆక్షన్లో వీళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? ఆ రేట్ క్వాంటిటీ ఇవ్వలేకపోయి ఉండొచ్చు, అయితే రేటు మ్యాచ్ కాకపోవచ్చు టీటీడీ. ఇంకోటి, ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చిందండి? మార్చే కదా. టీటీడీ బోర్డుకి ఏమైనా పవర్లు ఉంటాయా? మా బోర్డు రద్దు అయిపోతుంది కదా ఇమీడియట్గా. కొత్త బోర్డు ఇవాళకి కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి కాన్స్టిట్యూటే చేయట్లే. పోనీ ఇది మాట్లాడుతున్నారు కదా, ఇంత బాగా చెప్తున్నారు కదా. లాస్ట్ టీటీడీ బోర్డులో పర్చేసింగ్ కమిటీ ఎవరండి? ఒక అతను వైద్యనాథన్, నాకు తెలిసి ఏ ప్రభుత్వంలో వైద్యనాథన్ గ్యారంటీగా ఉంటాడు, చూసుకోండి కావాలంటే. ఇంకో అతను పార్థసారథి గారు, ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు. ఇంకో ఆవిడ వేమిరెడ్డి గారి భార్య, ఆవిడ ఇప్పుడు తెలుగుదేశంలోనే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు. మాట్లాడమనండి. అలా కుక్కల విద్యాసాగర్
ఇదే పార్థసారథి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ రూపాయి ఖర్చు పెట్టట్లేదు వీడు, నాతో కుదరదు, దీన్ని నాకు ఎంపీ చేయొద్దు, నాకు ఎక్కడ పని చేయట్లేదు అంటేనే ఎత్తుకోదేశారు. ఇవన్నీ తెలిసి కూడా నేను ఎందుకలా పిల్లి కదా అందుకే చెప్పా. గులివెందుకించి సామెత అండి, కింద నలుపు కనబడదు, పైన ఎర్రగా ఉంది కాబట్టి మిటమిటమిటలు ఆడిపోతుంటారు. అదే పవర్ రాగానే ప్రతి ఒక్కరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తారో వినమనండి. ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారో, ఇదే టీటీడీ వ్యవస్థ మీద ఎమ్మెల్యేలు అక్కడ ఈవోలు అన్నీ మాట్లాడినాయని ఇవాళ ఏం మాట్లాడుతున్నారో కాంట్రడిక్షన్స్ చూసుకోండి. ఇదే శ్యామలరావు గారు 2 రోజుల క్రితం మాట్లాడిన మాట, ఇవాళ మాట్లాడుతున్న మాటలు కాంట్రడిక్షన్ చూసుకోండి. చంద్రబాబు గారి తర్వాత మీటింగ్ తర్వాత వచ్చిన మాటలు ఏంటో చూసుకోమనండి. ఒక ధార్మిక సంస్థ పట్ల ఏది పడితే అది మాట్లాడుతూ ఒక్కొక్కరు ఒక క్రానికల్ ఆర్డర్లో ఒక యాక్షన్ ఫ్రంట్లో ముందుకెళ్తూ అవుట్కమ్ అట్ ద కాస్ట్ ఆఫ్ తిరుమల అన్న దగ్గర ప్రైడ్, ఆంధ్ర రాష్ట్ర ప్రైడ్ సార్ అదే. పేటెంట్ రైట్స్ కలిగి ఉన్నాయి దానికి. పేటెంట్ రైట్స్లో ఏమైనా తేడా జరిగితే మీరు ఇందాక చెప్పారు చూడండి, క్వాలిటీ క్వాంటిటీ అని పెట్టకబుర్లు చెప్తారు కదా, పేటెంట్ రైట్స్ ఉన్న వాటికి భంగం కలిగితే పేటెంట్ రైట్లు రద్దు అవుతాయా అవ్వవా? మరి ఎందుకు రద్దు అవలే? అంటే వీళ్ళు చెప్తున్న అబద్ధాలే కదా, అవునా కదా? ఎన్డీడీబీ రిపోర్ట్లో వెహికల్ నెంబర్ మెన్షన్ చేయకపోవడం, కంపెనీ పేరు రాయకపోవడం, ఏంది అది? శతకోట్ల లింగాల్లో ఒక బోల్డ్ లింగం ఉన్నట్టు 5 కంపెనీలు ఉంటే ఏ కంపెనీతో వాళ్ళే చెప్పకపోతే, ఏఆర్ కంపెనీ డైరెక్టర్ మాట్లాడిందని వీళ్ళు కాంట్రడిక్ట్ చేయకపోతే, 4 వ్యాన్లు ఆయనే రిజెక్ట్ చేసామని ఆయన చెప్తుంటే, డిస్క్రిప్షన్ యూటిలైజ్ చేసి కూడా పక్కదారి పట్టించి మాట్లాడుతుంటే ఏం చెప్పాలి చెప్పండి సార్, మీరే చెప్పండి. ఓ జర్నలిస్ట్ కదా, రెఫరెన్స్ నెంబర్లు ఎందుకు మారే? లేని దాని మీద రెఫరెన్స్ నెంబర్తో ఉన్న దాంట్లో ఫిష్ ఆయిల్ అట, ఫ్యాట్ ఆయిల్ అట, నా వల్లకారు, నా వసిన పర్వతం అన్నీ రాశారు దాంట్లో. ఒరిజినల్ రిపోర్ట్లో వెజిటబుల్ ఫ్యాట్, దట్స్ ఇట్. సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కేంద్రం నుంచి ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉన్నారో ఆ మెంబర్స్ మొత్తం ఇప్పుడు మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు, ఐ మీన్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చారో, అక్కడ మొత్తం లడ్డు క్వాలిటీ మొత్తం చెక్ చేయడానికి అన్నట్టుగా మనం నిన్న చూసుకున్నట్టు ఆర్ఎస్ఎస్ టీం అనేది వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పిఎం మోడీ గారికి లేఖ రాశారు ఒకటి, ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ అసలు ఈ 5 సంవత్సరాల దేవస్థానం గురించి అసలు ఏం జరిగింది అని దాని వివరంగా ఒక లెటర్ రాశారు. సో ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే, ఏదైతే మోడీ గారు దీని మీద యాక్షన్ తీసుకునే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారో, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసిన ప్రకారం దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఎవరి మీద తీసుకుంటారు యాక్షన్? బాబు గారి మీద. ఇప్పుడు ఆయన అబద్ధాలు చెప్తున్నారు అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రిఫరెన్స్ నెంబర్స్ అవన్నీ మార్చి, వెహికల్స్ నెంబర్ అవన్నీ మార్చి మొత్తం చేశారన్నారు. సో దాని మీద ఏమైనా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఇది ఫెడరల్ సిస్టంలో ముఖ్యమంత్రి మీద ప్రధానమంత్రులు యాక్షన్ తీసుకునేంత సీన్లు ఏమి ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, విశ్వ హిందూ పరిషత్ కానీ ఇలాంటివి ఒక ధార్మిక సంస్థలను పరిరక్షించే వాళ్ళు దీని మీద ఖచ్చితంగా హిందూ మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఈ వర్డ్స్ని విత్డ్రా చేసుకోమని చెప్పగలగాలి. 30,000 మంది పైచీలకు అగ్రిగేట్ని పర్ డే ఉంటారు అక్కడ తిరుమలలో. అలాంటి దగ్గర ఎంతమంది మనోభావాలు గాయించి చేయడం చాలా తప్పు సార్. ఇవాళ ఏదో 19 కూర్చుని నాకు తెలియక అడుగుతా సార్, శ్రీ వైష్ణవులు అనే ఒక సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గంలో అత్యంత నిష్ట నియమాలతో పాటిస్తూ ఆగమ శాస్త్రం ప్రకారం అక్కడ దైవ సన్నిధిలో మొత్తం స్వామివారి కైంకర్యాలన్నీ వాళ్ళే చూస్తుంటారు. నాకు తెలిసి వేపనోళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరో బయట చికెన్ మటన్ తిని ఏదో చిన్న మొక్కలు ఏదో కానీ వాళ్ళ ఇంట్లో జరగని పని ఎవరింట్లో అయినా సరే. రెండోది 95% వాళ్ళు ఏ విధంగా మాంసాహార వస్తువులు అంటే ఎలాంటి దీంతో ఉంటారో అందరికీ తెలిసిన విషయం. అలాంటిది 5 ఏళ్ల పట్టు అక్కడ ఒక వాసన చూసిన వాళ్ళు. మీకు ఇంకో విషయం చెప్తా సార్, ఈ విశ్వ హిందూ పరిషత్లో ఒక అతిరథ మహారథుడు మన పొలారెడ్డి గారు, మన ప్రైడ్ ఆయన ఇవాళ రామ జన్మభూమి ఇష్యూలో కూడా వాళ్ళు చేతులు ఎత్తేస్తే డబ్బులన్నీ కూడా ఆయనే సమకూర్చి వాళ్ళకి సాయం చేసిన గొప్ప వ్యక్తి ఆయన కూడా తిరుమల లడ్డు, ఆయన స్వీట్ షాప్సే కదా సార్, తిరుమల లడ్డు అక్కడ పోర్ట్లో పనిచేసిన రిటైర్డ్ ఎంప్లాయీస్ తీసుకొచ్చి అవే ఇంగ్రీడియంట్స్ ఇచ్చి మనకి తిరుమల లడ్డు మనం కూడా ఇక్కడ అమ్ముదాం షాపుల్లో తయారు చేయమంటే, ఆ లడ్డుకి ఈ లడ్డుకి నక్కకి నాగలోకం కాని తేడా ఉంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా సార్, ఈ మహానుభావుడు దేవదేవుడు దైవ సన్నిధిలో జరిగే స్వామివారి ప్రసాదానికి ఆ పరమాత్ముడి యొక్క మహత్యంతో ఉంటుంది దాని వాల్యూస్. ఇది ఎక్కడ జరగని పని ఇది. అందుకే చూడండి, గణేష్ మండపాల్లోనూ మనకి నిన్నమనైన నవరాత్రోత్సవాల్లో ఒక పులిహార తయారు చేసేస్తారు. ఇంట్లో మన అమ్మ కూడా పులిహార తయారు చేస్తుంది. ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి ఎప్పుడైనా చూడండి ఎందుకుంటుంది. భగవంతుడు సార్ మనకి. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తారు దర్గాకి లేదా మక్కా మదీనాకి, ఒక జలం జల్లుతారు మీ మీద. ఇంట్లో మీరు అమ్మ నాన్న లేదా మీ ఇంట్లో మహమ్మద్ ప్రవక్తలు జల్లితే దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది సార్. దీస్ ఆర్ ఆల్ థింగ్స్. మనకి దానికి ఉన్నదానికి వెళ్ళి అక్కడ దాన్ని ముట్టుకుని వస్తే దానికి ఉన్న తృప్తి, అలాగే స్వామివారిని కల్లార చూసి ఇలా గ్లిమ్స్ అండి, ఇలా వెళ్తే చిక్కుమని ఇలా వెళ్ళిపోతాం మనం దర్శనం చేసుకుని. దానికి ఎంత వ్యయ ప్రయాసాలు పడి వెళ్తాం సార్ మనం తిరుమల.
ఎవరైనా సరే అమ్మ నేను ఒక గంట సేపు దర్శనం చేసుకున్నాను, ఇవాళ చేసుకున్నాను, రేపు చేసుకున్నాను, 10 రోజులు కార్యక్రమం పెట్టుకెళ్ళండి, ఒకేసారి దర్శనం ఇస్తారు, కింద పంపించేస్తారు స్వామి. అంత గొప్పడు. అందులో లక్ష్మీవారం శుక్రవారం నేత్ర దర్శనం, నిజరూప దర్శనాలు ఉంటాయి. ఒక్కడు కొండ మీద పొరపాటును కూడా అబద్ధం ఆడడానికి జడిచిపోయి చేస్తారు. అంత వాల్యూస్ ఉన్న దైవాంశ సమ్మూతుడి సన్నిధిలో ఏం మాట్లాడుతున్నారు సార్? దీనికన్నా నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది గుంపులో గోవింద కేసులాగా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా ప్రాణహాని ఉందా అని కూడా నాకు, ఎందుకంటే ఈ పెద్దనికి చూడండి, స్వామితో పెట్టుకుంటే కష్టం, స్వామి తల 100 చెక్కలు చేస్తాడు, ఇలాంటివన్నీ మాడుతుంటారు కదా. సో దీని మీద ఏమైనా కాన్స్పిరసీ డ్రైవ్ చేస్తారని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 100 రోజుల పరిపాలనలో మీరు కంటిన్యూస్గా మీరు గమనిస్తే మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననంతో తప్ప ఇంకేమీ జరగట్లేదు. ఆ వ్యాసంలో ప్రతిదీ కంక్లూజన్ రిమార్క్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆగుతుంది. వాళ్ళు ఇంకోటి ఏంటంటే 100 రోజులు ఏదైతే పరిపాలనలో వాళ్ళు ఒక పేపర్ అనేది రిలీజ్ చేశారో, ఏదైతే సౌదీలో ఉన్న దుబాయ్లో ఉన్న ఆ వ్యక్తిని మన ఇండియాకి తీసుకురావడం కానీ, మరి ఆంధ్ర రాష్ట్రాలకి నిధులు తీసుకురావడం కానీ, కేంద్రంతో మాట్లాడి అమరావతికి బడ్జెట్ కానీ, ఇంకా ఏదైతే వెనకబడి ఏదైతే ప్రాంతాలు రాయలసీమ దానికి నీళ్లు ఇవ్వడం, సో ఈ మొత్తం ఎన్ని రాశారు? నిజంగా అదే 100 రోజులు ఏదైతే వాళ్ళు చేశారో నిజంగా అది అమలైనవి అని మీరు భావిస్తున్నారా? ఏవి ఎక్కడ అమలయ్యాయి చెప్పనండి. కేంద్ర ప్రభుత్వం డిప్లాయ్ చేసిన వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి ఎట్లయితే వెళ్ళిపోయారు అమరావతికి సంబంధించిన దాంట్లో. ఈ డ్యామ్ గేట్లు, తుంగభద్ర గేటు ఇరిగిపోయిన తర్వాత 3 రాష్ట్రాలు కలిపి నానా తెప్పలపడి గేటు ప్రతిష్ఠించారు. దాని తర్వాత జరిగిన కృష్ణా డ్యామేజ్కి కూడా మళ్ళీ అదే నాయుడు గారు రావాల్సి వచ్చింది. ఎక్కడుంది సార్ వెళ్ళి? అందుకే మాది మంచి ప్రభుత్వమే, వీళ్ళకి వెళ్ళే సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకొని ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు. కాలక్షేపం, అంతకన్నా ఇంకేం లేదు. ఏదైతే బొడిమీర వాగుందో దాన్ని పూడ్చడం కానీ, దాని గండ్లు పెట్టడం కానీ, ఏదైతే వరద బాధితులకు సహాయం చేయడం కానీ, 25,000 అనేది ఎక్స్కర్షన్ ఇవ్వడం కానీ, ఇంకోటి బైక్స్ ఏదైతే డ్యామేజ్ అయినాయో, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎన్ని డ్యామేజ్ అయినాయో ఇవన్నీ రిపేర్ చేయడం, ఇవన్నీ 100 రోజుల్లో మేము మొత్తం కంప్లీట్గా పూర్తి చేసిన ఒక పాంప్లెట్ లాంటి ఒక పేపర్ లాంటివి రిలీజ్ చేశారు కదా. మీరు నవ్వుతున్నారు, ఇదే షర్మిల గారు ఇదే నవ్వారు. సో ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు సార్ ఇప్పుడు ఇవన్నీ? మీరు చూసారు కదా, చూడండి ఒకసారి. మీకు వీలైతే మీకు కెమెరా టీంతో సింగనగర్, రాజరాజేశ్వరి నగర్లో అవన్నీ ఒకసారి తిరిగి ఏం గ్యాడ్జెట్లు ఏమేమి రిపేర్లు అయిపోయాయో, ఎవరెవరు ఎలా తిరగబడిపోయారో చూసుకొని ఒకసారి వస్తే అర్థమవుతుంది. అంచేత సార్ మీకు మీరే మెరిట్ సర్టిఫికేట్ ఇచ్చి, ఇంట్లో మన అమ్మ వాళ్ళు చూడండి, మా వాడు మెరిటోరియస్ స్టూడెంట్ అని కొన్ని చెప్పుకోవడానికి చాలా గొప్పగా ఉంటుంది. అలాగే హైదరాబాద్లో ఉన్నవాడిని మీ ఊర్లో వాళ్ళు అక్కడ మా వాడు పెద్ద మేనేజర్గా పనిచేస్తాడని చెప్పుకోవడానికి వినడానికి బాగుంటాయి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామో మనకే తెలుస్తుంది. అలా ప్రభుత్వం ఏం చేసిందో అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. అంచేత వాళ్ళ కష్టాలు వాళ్ళు కడుపులో పెట్టుకుని వాళ్ళ తెప్పలు వాళ్ళు పడుతున్నారు. అంచేత 100 రోజులకి వీళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చేసి రామోజీ గారు చేసిన సంస్థ సభలా కాదు కదా. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.